అఖిల్ అక్కినేని కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2023లో ఏజెంట్‌తో వచ్చి అభిమానులను, ప్రేక్షకులను నిరాశపరిచాడు. దీంతో అఖిల్ అప్‌కమింగ్ మూవీపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక అఖిల్ తాజాగా తన 6వ సినిమాని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ సైలెంట్‌గా సాగుతుంది. మురళీ కిషోర్ అబ్బూరు అనే ఒక కొత్త డైరెక్టర్‌తో అఖిల్ చేస్తున్న మూవీ షూటింగ్ దశలోనే ఉంది. నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా 'ధీర' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ అఖిల్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న మేకర్స్ విడుదల చేస్తున్నట్టుగా ఫిలిం సర్కిల్స్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. అది జరిగితే ఏప్రిల్ 8న అక్కినేని ఫ్యాన్స్తో అఖిల్ బర్త్డేతో పాటు సరికొత్తగా పండగ వాతావరణం వచ్చినట్టవుతుంది. ఇదే రోజు వాళ్ళ ఉత్సాహాన్ని మరింత పెంచేలా అఖిల్ ఒప్పుకున్న ఇంకో 2 చిత్రాలను కూడా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక 'ధీర' సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలోనే ఉంది. నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. మూవీ టైటిల్ ఏంటి, ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టైటిల్ సహా ఫస్ట్ లుక్ రిలీజ్కి డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. అఖిల్ కొత్త సినిమా గురించి అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. విన్నరో భాగ్యము విష్ణు కథ ఫిల్మ్ మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో అఖిల్ యాక్ట్ చేస్తున్నారు. ఇది చిత్తూరు రూరల్ బ్యాక్డ్రాప్లో రూపొందే యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో పొడవాటి జుట్టు, గుబురుగడ్డం, మీసాలతో సరికొత్త మాస్ లుక్లో అక్కినేని యువ హీరో కనిపించనున్నాడు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు అఖిల్. హీరోగా తనకు గ్రాండ్ లాంచ్ జరిగింది. కానీ హిట్ మాత్రం పడలేదు. అందుకే కెరీర్కు కాస్త బ్రేక్ ఇచ్చిన అఖిల్ ఫైనల్గా కొత్త సినిమాతో రావడానికి సిద్ధమయ్యాడు. ఏజెంట్ విడుదలయ్యి దాదాపు 2 ఏళ్లు అవుతుంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలానే కష్టపడ్డాడు. తన కెరీర్లో ఎప్పుడూ లేనంత భారీ బడ్జెట్తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కింది. అందుకే దానికోసం అఖిల్ ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేశాడు కూడా. దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఈ సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేశాడు. కానీ విడుదలైన మొదటి రోజు నుండే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్కే మూవీ డిజాస్టర్ అని తేలిపోయింది. పైగా సరైన స్టోరీ లేకుండానే ఈ సినిమాను తెరకెక్కించామంటూ నిర్మాత స్వయంగా ప్రకటించాడు. అలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదురవ్వడంతో తన సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు అఖిల్. 'ధీర' మూవీ పిరడికల్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తుంది. మరి ఈ చిత్రం అఖిల్కి సూపర్ హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.